వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాదాపూర్ HICCలోని యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో అతిపెద్ద అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతి. NTPC FCI ప్రాంతంలో ప్రముఖ ఫిట్నెస్ సెంటర్ ట్రూఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 3K రన్. పెద్దపల్లి జిల్లా రామగుండం NTPC FCI ప్రాంతంలోని ప్రముఖ ఫిట్నెస్ సెంటర్ ట్రూఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 3K రన్ ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ రోజు ఉదయం ఈ కార్యక్రమానికి ట్రూఫిట్ జిమ్ నిర్వాహకులు షకీల్, ముజామిల్, దాసరి, రాజలింగు, ప్రక్రోద్దీన్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆరోగ్యమే అసలైన సంపద అని, నేటి ఆధునిక జీవన శైలిలో యువత, మహిళలు, ఉద్యోగస్తులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని అన్నారు. నిత్యం వ్యాయామం, నడక, జిమ్ వంటి శారీరక కార్యకలాపాలకు అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని తెలియజేశారు. నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతూ భవిష్యత్తును నాశనం చేసుకునే ప్రమాదంలో ఉన్నారని ఆవేదన చెందారు. యువతే దేశ భవిష్యత్తు అని, వారికి సరైన మార్గనిర్దేశం చేస్తేనే బలమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. అందరికీ నమస్కారం. రెండే విషయాలు, నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. చాలా అలసిపోయినరు, అందరు కూడా ఎంతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిండ్రు. మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. షకీల్ అండ్ ముజామిల్ ట్రూఫిట్ నుండి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు, ఇక పేర్లు చెప్తే చాలా పెద్ద లిస్ట్ ఉన్నది కాబట్టి వేదికపై ఉన్న దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రెండే విషయాలు, దాదాపు మనం వస్తుంటే చాలా మంది పబ్లిక్ ఆపి అడుగుతున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఒకటి మనం ఫ్లెక్సీలో ఒకటి పెట్టినాం ఏమని, ఒకటి ఆరోగ్యమే మహాభాగ్యం 3K రన్ యాంటీ డ్రగ్స్ అని పెట్టినాం. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న పరిస్థితులు, ఫస్ట్ మనిషి పాడవడానికి రెండు కారణాలు. ఒకటి మనం తీసుకునే ఆహారం, రెండవది మానసిక ఒత్తిడి. మొదటిది మనం తీసుకునే ఆహారం ఏంటంటే పొద్దుగాలు లేచిన కాడ నుంచి ఏది కనబడితే అది తింటాం మనం. అది ఏదైనా కావచ్చు. ఫుడ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ మొదలు పెడితే ఇడ్లీ, వడ, దోశ, ఇట్లా మన టేస్ట్కి తగ్గట్టుగా అన్ని ఫుడ్స్ నైట్ వరకు కూడా తింటాం. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే కొత్తగా లేట్ నైట్ తినడం ఫ్యాషన్ అయిపోయింది. 11 తర్వాత తింటే అది ఫ్యాషన్ అన్నట్టు. కానీ పూర్వీకులు మనకు చెప్పింది కదా, సూర్య అస్తమయం లోపే మనం భోజనం చేయాలి. కాబట్టి ఇది సైన్స్, ఇది ఎవరో కొత్తగా సృష్టించింది కాదు. తర్వాత రెండవది మానసిక ఒత్తిడి. ప్రతిదీ పక్కనోళ్ళు మంచిగున్నా మనం ఓర్చుకోలేము, మనకేదన్నా ఇబ్బంది వచ్చినా మనం తట్టుకోలేము. ఇట్లా ఈ మానసిక రకరకాల ఆలోచనలతోటి మానసిక ఒత్తిడికి వల్ల ప్రతి ఒక్కరు కూడా గురవుతూ ఉన్నారు. అయితే ఈ రెండింటికి కూడా ఒక మందు ఉన్నది, అది ఏ మెడికల్ షాప్ లో దొరకదు. హైదరాబాద్ లో, అమెరికాలో కూడా ఆ మందు దొరకదు. అదే నడక. ఒకటి వాకింగ్, 2 రన్నింగ్. ఇవి చేస్తే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి గ్రౌండ్ లో 5 కిలోమీటర్ల వాకింగ్ చేస్తే జీవితంలో బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, మానసిక ఒత్తిడి, ఆరోగ్యం రెండు కూడా జయించడానికి ఇవి రెండే కారణాలు. కాబట్టి ట్రూఫిట్ 3K రన్ దానికోసమే తీసుకున్నది. మనం రోజు నడకని ప్రారంభించాలి. ఇటు ఆరోగ్యం, మనం తీసుకునేటువంటి ఆహారంతో ఏదైతే మనం ఆరోగ్యం పాడి చేసుకుంటా ఉన్నామో అది మానసిక ఒత్తిడి, రెండింటి నుండి ఉపశమనం దొరకాలంటే అందరూ కూడా వాకింగ్ చేయాలి, రోజు నడకని ప్రారంభించాలి. ఇంకొకటి డ్రగ్స్. దాదాపుగా 10th, ఇంటర్, డిగ్రీ ఈ పిల్లలు పూర్తిగా మత్తు పదార్థాలకి బానిసలైతా ఉన్నారు.
ఇది యువతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది, ఏ ఒక్కరిది కాదు. ఇది ఇవాళ ప్రభుత్వాలనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యాంత్రాంగాన్నో ఇంకొకరినో అధికారులను నిందించడం కాదు. సొసైటీలో యూత్ని కాపాడుకోవాలంటే అది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది. కాబట్టి విద్యార్థులు మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా, ఇది జిమ్ అనేది కూడా ఒక డ్రగ్ లాంటిదే. ఒక రోజు మనం పోకపోతే ఏమైతుంది, ఏదో మనం కోల్పోయినట్టుగా భావిస్తాం. కాబట్టి యూత్ అందరినీ కూడా మనం ఫిజికల్ ఫిట్నెస్ మీద వాళ్ళని కాన్సన్ట్రేషన్ పెంచినట్టు అయిందంటే 100కు 100% మనం ఒక మంచి ఈ దేశాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ట్రూ ఫిట్ జిమ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాను. ఈ ట్రూ ఫిట్ 3K రన్ యాంటీ డ్రగ్స్ నుండి ఒక మెసేజ్ కూడా, యువత చాలా సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు. ప్రతి క్షణం కూడా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా అందరూ కూడా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలని రేపటి నవభారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా జనసేన పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చి గాజు గ్లాస్ గుర్తుని ఇచ్చిన సందర్భంగా వనపర్తి జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ ముకుందనాయుడు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ ఆదేశం మేరకు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీలో ఉంటుందని తెలియజేశారు. జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా ప్రకటించడం పట్ల ఎన్నికల సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల అధ్యక్షులు ఉత్తేజ్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ కృష్ణ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. జనసేన పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘం రిజిస్టర్డ్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ జన సైనికులందరి తరఫున, వనపర్తి జనసైన్యం తరఫున ఎలక్షన్ కమిషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే గురువారం తెలంగాణలో కూడా ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీగా జనసేనను ఉత్తర్వులు జారీ చేసింది. అందుమూలంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతూ ఎంతో మంది యువతకు రాజకీయ మార్గం చూపిన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వచ్చే స్థానిక ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల గుర్తుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణలో రిజర్వ్ చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చి అమలు పట్టలేక ప్రభుత్వం కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారంటీల అమలుతో ప్రభుత్వం స్థాపించినప్పటికీ అవి అమలు పరచలేక సంవత్సరం ముగిసిన ఇంకా ఆపసభలు లెక్క పెట్టుకుంటూ అవసరం పడుతూ పాలన అస్తవ్యస్తంగా చేస్తుంది. కాబట్టి వారు 6 గ్యారంటీల అమలు ఖచ్చితంగా అమలు పరిచే వరకు జనసేన పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతూ వారికి 6 హామీలు అందే వరకు వారి అండగా నిలుస్తామని పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ పోటీలో ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీసీ స్థానాల్లో వనపర్తి జిల్లాలో పోటీలో ఉంటుందని మేమందరికీ ఈ ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే గ్రామాల్లో, మండల స్థాయిలో ఉన్న అన్ని సమస్యలపై జనసేన పార్టీ ఇప్పటి నుంచి ఇంకా ఉధృతంగా పోరాడి ప్రజలకు మేలుపరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని తెలియజేస్తున్నాము. అలాగే తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు మేము స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపైన, అదేవిధంగా పార్టీని స్థానిక సంస్థలు గెలుపొందే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటూ
వారి ఆదేశాల మేరకి ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాము. రాబోయే స్థానిక ఎన్నికలపై త్వరలోనే రాష్ట్ర అధిష్టానం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ ఎన్నికలపై పోటీ గురించి మీడియా ముఖంగా వెల్లడిస్తారు. త్వరలోనే వనపర్తి జిల్లాలో మేము కూడా విస్తృత స్థాయి సమాచారం ఏర్పరచుకొని ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు తెలంగాణ చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి డిజిటల్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా ఉత్తర్వులు ఇచ్చిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ ఐజీపీ సుందరాజ్ తెలిపారు. బీజాపూర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. బీజాపూర్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర కాల్పులు జరగగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులతో పాటు 2 జవాన్లు మృతి చెందగా భారీ సంఖ్యలో మావోలు భద్రతా బలగాలు గాయపడ్డారు. బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ పశ్చిమ బస్తార్ డివిజన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భేటీ జరుగుతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో డీఆర్జీ, సిఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్, ఎస్టీఎఫ్కు చెందిన 3500 మంది బలగాలు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 31 మంది మావోయిస్టులు అక్కడికక్కడే హతం కాగా 2 సైనికులు కూడా మృతి చెందినట్లు తెలిసింది. అదేవిధంగా గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరగనుందని సమాచారం. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని భద్రతా బలగాల అధికారులు పేర్కొన్నారు. మాదాపూర్ హెచ్ఐసిసిలోని యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో అతిపెద్ద అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు మరియు లైవ్ వర్క్ షాప్ 3000 మందికి పైగా వైద్య నిపుణులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యశోద గ్రూప్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జిఎస్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 1.8 మిలియన్ల మరణాలకు కారణమవుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర క్యాన్సర్ మరణాల కంటే ఇది చాలా ఎక్కువ. దీనికి కారణం ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా ఆలస్యంగా 3 లేదా 4వ దశలో నిర్ధారణ కావడమే. భారతదేశంలో 3 ప్రధాన క్యాన్సర్ కేసులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. నానాటికి పుట్టుకొస్తున్న కొత్త మహమ్మారులు, ఊపిరితిత్తుల వ్యాధులు, సుదీర్ఘకాలంగా వేధించే ఉబ్బస వ్యాధి నుంచి కరోనా వైరస్ వరకు అనేక ఊపిరితిత్తుల వ్యాధులకు ఉపశమనం కలిగించే బీవీటీఏ లాంటి అత్యధిక వైద్య విధానాలు దక్షిణాదిలో తొలిసారి ప్రవేశపెట్టిన ఘనత యశోద హాస్పిటల్ వైద్యులకు దక్కింది అని తెలిపారు. Hospital of Iași, Romania. It's a northeast part from Romania. I'm coming here from 2018, and I know Hari since we were very younger. We started to learn EBAS in Copenhagen with Professor Corbetta. Great to be back in Hyderabad again. This conference has been amazing to watch the growth from the initial one, which was already unbelievably large and successful, to see where we are now and get this kind of growth, because this is a field that is growing and exploding, and it's only growing this quickly and this massively in this area due to the leadership that's coming from Yashoda hospitals and under the guidance of Hari, from moving the field and bringing in all the international experts so that we can gather together. And I think what's been really neat, it's not just the lectures and the workshops, which have a nice symposium, a conference. This is my second time in Hyderabad, but this time it was fascinating, and I'm proud of my Indian colleagues, and because I can see what they can achieve in their professional life. Around the world, I know in England. It's a great pleasure. I'm graduated from Bologna University in Italy, and it's a great pleasure for me to be here again, because we started with the first Broncos a long time ago, Hari. And I thank the director of the Yashoda Hospital, Hari. And yes, Dr. Hari Kishan, our lead pulmonologist, has taken the lead and comes.
Yes, so we are open to questions. దానికన్నా ముందు నేను డాక్టర్ హరికిషన్ గారికి మోర్ ఎక్స్ప్లెయిన్ చేయమని అసలు ఈ బ్రాంకస్ సదస్సు గురించి ఎక్స్ప్లెయిన్ పెద్ద సదస్సు అని ఇంటర్నేషనల్ సదస్సు అయింది. ఇక్కడ మోర్ దెన్ కంట్రీస్ అండ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా అందరు ఇక్కడికి వచ్చి పెద్ద ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సదస్సు అని ఇంటర్వెన్షన్ పల్మనరీ అయ్యి అది ఈ రెండు దినాల like the 2 days conference was a grand success, and I think one of the biggest conferences in the country. So intervention pulmonary దాని గురించి స్పెసిఫిక్ గా ఫోకస్. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవం సందర్భంగా ఈరోజు సర్వాయిపల్లె ఊరి పొలాలలో స్వామివారిని విశేష నవకలశ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ కీడాంబి వేణుగోపాలాచార్యులు, మణియర్, శ్రీ సౌమ్య నారాయణ్ పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు శ్రీ రంగరావు గోష్ఠి వారి సహకారంతో శ్రీ అహోబిల నరసింహ దాసులైన భక్తులకు అన్నప్రసాద వితరణ 1200 మందికి గావించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రంగరావు గోష్ఠి సభ్యులు అల్లగడ్డ ఏడి, రవికాంత్ చౌదరి, ఉప్పల ప్రసాద్, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు పుట్టిన పుణ్యభూమి మచిలీపట్నం అన్నారు ఆప్తా ఫౌండర్ ప్రెసిడెంట్ ఎన్ఆర్ఐ సమెంట ప్రసాద్. అమెరికాలోని భారతీయులకు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా అండగా ఉంటుందని ఆప్తా వ్యవస్థాపక అధ్యక్షులు సమ్మెట ప్రసాద్ పేర్కొన్నారు. మిత్ర బృందంతో కలిసి మచిలీపట్నం విచ్చేసిన సందర్భంగా శనివారం స్థానిక జిల్లా కోర్ట్ సెంటర్లో బ్రహ్మశ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సమ్మెట ప్రసాద్ మాట్లాడుతూ కొంతమంది అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం పంపుతుందని, భారతీయులు భయపడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. మచిలీపట్నం వంటి పుణ్యభూమిలో విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం ఆప్తాకు రావడం అదృష్టమని
అన్నారు. రాబోయే రోజులలో భారతదేశం యువత స్వదేశంలో సంపదను ఉద్యోగాలకు పెంచే దిశలో ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు, కాపు ఆర్గనైజేషన్ ఐకాన్ నిర్వాహకులు, ఢిల్లీ రైల్వే శాఖ ఉన్నతాధికారి మొండు చక్రపాణి మాట్లాడుతూ కాపులంతా ఐక్యతగా ఉన్నారని, 4 కోట్లపైన ఉన్న కాపుల పాత్ర కీలకం కానున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సోడిశెట్టి బాలాజీరావు, లంకిశెట్టి బాలాజీ, మండల దుర్గప్రసాద్, మాదివాడ వెంకట నరసింహారావు, హిందూ కాలేజ్ విశ్రాంత అధ్యాపకులు సవరం వెంకటేశ్వరరావు, మహితా పత్రిక ఎడిటర్ బడే ప్రభాకర్, బడే జీవన్ తదితరులు పాల్గొన్నారు. నా దగ్గర ఉంది, వచ్చేయండి సార్, తీసుకుందాం. అవును అంకుల్, వాళ్ళే. దక్షిణ కాశీగా పేరు పొందిన చరిత్ర కలిగిన పెద్ద కల్లెపల్లిలో ఫిబ్రవరి 26వ తేదీన జరిగే మహాశివరాత్రి పర్వదినాన సుధా స్టూడియో మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మహా అన్నదాన కార్యక్రమానికి లంకిశెట్టి దంపతులు ఆదివారం 10,116 రూపాయలు వితరణ అందజేశారు. ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తుల కోసం గత 15 సంవత్సరాలుగా సుధా స్టూడియో మిత్రబృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని బాలాజీ అన్నారు. దక్షిణ కాశీలో అన్నదానం కాశీలో అన్నదానంతో సమానమని బాలాజీ అన్నారు. స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, వితరణశీలులు శివరాత్రి పర్వదినాన కల్లెపల్లిలోని మచిలీపట్నంలోను ఉచిత అన్నదాన శిబిరాలను, మజ్జిగ పంపిణీ కేంద్రాలు, మంచినీటి సరఫరా కేంద్రాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేయాలని బాలాజీ విజ్ఞప్తి చేశారు. 26వ తారీఖు ఉదయం 9:30 నిమిషాలకు మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలియజేశారు. అందులో భాగంగా మనంతా కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది దక్షిణ కాశీ కానీ పెద్ద కల్లెపల్లికి వస్తున్నారు. ఆ రోజు దాదాపు 5-6 వేల మందికి ఇక్కడ సుధా గారు స్నేహితులంతా కూడా కలిసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మేము గత 2 సంవత్సరాలు కూడా నేను కూడా దీంట్లో భాగస్వామి అయ్యాను. లాస్ట్ ఇయర్ స్వయంగా పాల్గొనడం కూడా జరిగింది. కానీ అక్కడ చూసినా నాకు ఏమిపిస్తుంది అంటే ఇది ఒకటి వల్ల అయ్యేటువంటి కార్యక్రమం కాదు. 10 మంది 10 చేతులు వేస్తే కానీ ఈ కార్యక్రమం విజయవంతం కాదు. నా వంతుగా కంట్రిబ్యూషన్గా 10,116 రూపాయలు ఈ రోజున మిత్రుడికి ఇవ్వడం జరిగింది. అలాగే మీరందరూ కూడా మహా అన్నదాన కార్యక్రమంలో మనకు వచ్చే భక్తులకి మనం అన్నదానం చేస్తామంటే శివుడికి స్వయంగా మనం అన్నదానం చేసినటువంటి విషయం. ఆ ఉదయం స్నానం చేసేసి వచ్చేటువంటి భక్తులకి అన్నదానం అందించే కార్యక్రమం అన్ని రకాలుగా స్వీట్, హాట్ అన్ని రకాల బ్రహ్మాండంగా ఒక పెళ్లి భోజనం ఎలా పెడతామో అలా పెడతారు భోజనాలు. ఇటువంటి కార్యక్రమం విజయంతం చేయాలి. ఇటువంటి శిబిరాలు, అన్నదాన శిబిరాలు యాత్రికులు ఉన్నటువంటి పుణ్యస్థలాలు విరివిగా ఉన్నప్పుడు యాత్రికులు చాలా సంతోషంగా వాళ్ళ దీవెన అందజేస్తారు. యాంకర్ పార్ట్ 9 కాకినాడ జిల్లా పిఠాపురం కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలిషా మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మక పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక మానవ జన్మకు మాత్రమే ఉందని అన్నారు. ముక్తిని పొందే తరించడం కోసం జీవాత్మ మానవులోని మానసిక శారీరక వ్యవస్థలో ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నారు. ధర్మ మార్గంను అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు. ముక్తిని పొందాలంటే కోరికలు లేని స్థితికి మానవుడు చేరుకోవాలని, అందుకోసం గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక తాత్విక తత్వజ్ఞానాన్ని గ్రహించాలని వెల్లడించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు అందిస్తున్న జ్ఞాన ధ్యాన మంత్ర శక్తులతో కూడిన త్రయీ సాధనను అవలంబించడం ద్వారా ముక్తి తృప్తి ముక్తి లభిస్తాయని తెలిపారు. పలువురు పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు. 53 సంవత్సరాల కాల ప్రవాహంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ 8 మంది పీఠాధిపతులు ఈ పీఠాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం, తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఈ పీఠం యొక్క తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. విశ్వం అన్నప్పుడు ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు. ఇందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవునికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు, ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వము ఈ అంశాలు అన్నీ పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు. అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము, మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి జీవన తాత్విక మార్గము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదాపూర్ హెచ్ఐసిసిలోని యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో అతిపెద్ద అంతర్జాతీయ పల్మనాలజీ సదస్సు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతి. ఎన్టీపీసీ ఎఫ్సీఐ ప్రాంతంలో ప్రముఖ ఫిట్నెస్ సెంటర్ ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో 3K రన్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.